సిఎస్ ఆచర్ని ఇప్పుడు అనుమానించడం మొదలెట్టారు. ఈ సంఘటనకి కారణం ఆ పిల్లలు చేసిన రీల్స్ వీడియో బయటికి రావడమే. అయ్యో, నువ్వు నవ్వడం అయిపోతే మనం బయలుదేరదామా? నీకు బాగా నవ్వు వస్తుంది కదరా, నవ్వరా, బాగా నవ్వు. రూబన్ స్నేహాల హత్యలో నీకు సంబంధం ఉందని నాకు తెలుసు. అదేమిటో నాకు చెప్పేదాకా నిన్ను వదిలే ప్రసక్తే లేదు. అసలు మీరు ఏం చేస్తున్నారు? నన్ను ఇలా కొట్టదని చెప్పండి సార్. నాకు ఆ హత్యకి ఎలాంటి సంబంధం లేదు సార్. మీరెందుకు ఇతన్ని హింసిస్తున్నారు? నేను ఇతని వైఫ్ ని ఎంక్వైరీ చేసింది ఇతని వైఫ్ మొబైల్ నంబర్ రూబన్ కాంటాక్ట్ లిస్ట్ లో ఉన్నందుకే కాదు, స్నేహ ఆ రోజు నాతో చెప్పిన విషయం నిజమా కాదని తెలుసుకోవడానికి. సార్, రూబన్ కి చాలా మంది ఆడవాళ్లతో సంబంధం ఉందని నాకు రీసెంట్ గానే తెలిసింది. దానివల్ల ఏర్పడిన ట్రోమా, స్ట్రెస్ ఇష్యూస్ నన్ను ఎంతగానో బాధించింది. రూబన్ ఒక వెమనైజర్ అని నా పెళ్లికి ముందే నా బ్రదర్ నాకు నచ్చజెప్పడానికి ఎంతగానో ప్రయత్నం చేశాడు. కానీ ఆ రోజు పెద్దగా నేను పట్టించుకోలేదు. ఇది కొన్ని రోజుల క్రితం నా కారులో ఎవరో పెట్టి వెళ్ళిపోయారు. స్నేహ ఇచ్చిన కంప్లైంట్ ద్వారా విచారించడానికి ఒక భాగంగా ఫైజల్ భార్యని విచారించాము. ఇంతవరకు ఈ హత్యకి అనుమానించదగిన ప్రతి అక్యూజ్డ్ పోలీస్ రావడానికి ముందే హత్య చేపట్టారు. ఇక ఈ కేసు సంబంధించి ఎలాంటి హత్య జరగకూడదు. ఇతన్ని వదిలేయండి. సార్, కొన్ని రోజుల క్రితం నా ఫోన్కు ఒక ఫోటో వచ్చింది వాట్సాప్లో. ఈ నంబర్ ఇంకా రౌడీస్కి వచ్చిన కాల్ నంబర్ ఎవరిదని వెంటనే కనిపెట్టండి. ఓకే సార్. జార్జ్, జార్జ్, ఏమైంది జార్జ్? సార్, కొన్ని రోజులుగా నేను ఒక పెయింటింగ్లో బాగా ఇన్వాల్వ్ అయిపోయాను. ఆ రోజు పార్టీకి వెళ్ళినప్పుడు నేను నిజంగా చాలా మత్తులో ఉన్నాను. ఆ రోజే నేను ఆర్ట్ వర్క్ని కంప్లీట్ చేయాలని ప్లాన్ చేసుకుని నేను అక్కడి నుంచి బయలుదేరాను. నేను నా ఫ్లాట్కి వచ్చి ఫుడ్ ప్రిపేర్ చేసి తిన్నాను. అప్పుడు నేను ఒక జాయింట్ ఓపెన్ చేసి ఒక స్టఫ్ని ఫిల్ చేసి ఆ పెయింటింగ్ ఒక ఫైనల్ టచ్ ఇద్దామని మొదలు పెట్టినప్పుడే పక్కన రూబన్ ఫ్లాట్ నుంచి ఏవేవో శబ్దాలు వచ్చాయి. అప్పుడే నేను ఆ ఫ్లాట్కి వెళ్ళాను. కానీ అక్కడికి వెళ్ళి నేనేం చేశానో, అసలు అక్కడ ఏం జరిగిందో అసలేం గుర్తులేదు సార్. నాకు నిజంగా నాకేం గుర్తులేదు సార్. జరిగింది ఇదే జార్జ్. చూసి చూడనట్టు వదిలేస్తే మరి నెత్తికి కుదన్నారు. ఇద్దరి అరుపులు బయటికి వినిపించాయంటే చెప్పేది నీకే. వెళ్ళిపో. చాలా రోజులుగా ఎదురు చెయ్యాలనుకుంటున్నాను. నువ్వు ఎవరినీ చంపలేదని ఈ వీడియో ద్వారా తెలుస్తోంది. దీనికి సంబంధించి నీకు తెలిసిన విషయం మాతో చెప్తే నిన్ను వదిలేస్తాము. చెప్పు జార్జ్, రూబన్ ఫ్లాట్ నుంచి బయటికి రాగానే నువ్వు అక్కడ ఎవరితో మాట్లాడావు? సార్, నేను సార్ సార్ ఒట్టేసి చెప్తున్నాను సార్. నాకు అసలు గుర్తులేదు సార్. ఏమి జ్ఞాపకం లేదు. హలో సార్, చెప్పు. మనం వెతుకుతున్న ఫోన్ నెంబర్ ఎవరితో ఐడెంటిఫై చేశాం సార్. మన సిటీలోని ఫేమస్ రౌడీ షీటర్ల గ్యాంగ్ లో ఇద్దరు ముఖ్యమైన వ్యక్తుల నంబర్ సార్ అవి. గుడ్. వాళ్ళని వెంటనే అరెస్ట్ చేయాలి. ఈ విషయం నువ్వు ఎవరితోనూ షేర్ చేయొద్దు. ఒకవేళ తెలిస్తే వాళ్ళు పారిపోవచ్చు. సరిగ్గా ఒక గంటలోపు వాళ్ళిద్దరిని అరెస్ట్ చేస్తాం సార్.